అసలు ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మానవ జీవన విధానము బతుకుదేరు బడి అనే విధానాన్ని తీసుకుంటున్నాం. అయితే బతుకుదేరు బడి అని అంటే మొట్టమొదలు ఏముండాలంటే బతుకుదేరు బడి అని అంటే ఫస్టులా భగవంతుడి గురించి ఉండాలి, రెండవదేమో ఆరోగ్యం గురించి ఉండాలి, మూడవదేమో ధనము సంపాదన జీవన విధానము మూడవది ఉండాలి. అయితే ఇప్పుడు మనము భగవద్గీతలో చెప్పిన ప్రకారంగా మనం ఏమి తీసుకోవాలి? ఫస్ట్ నెంబర్ 1 అంటే భగవంతుడు చెప్పిన భగవద్గీత విషయాల గురించి మనం తీసుకోవాలి. ఎట్లానంటే భగవద్గీతలో మనకి ఏం చెప్పిండు అని అంటే మనిషి జీవితం లోపల తను పునర్జన్మ లోపల చేసినటువంటి ఏ మంచి పనులు ఉన్నాయో ఏ చెడ్డ పనులు ఉన్నాయో అవన్నీ ఆ రికార్డు ప్రకారంగానే మానవుడు ఈ జన్మ లోపల చాలుస్తుండు అని మనకు చెప్పిండు. చెప్తే ఎట్లా దాల్తుండు అంటే ఎన్నో జన్మల నుంచి రికార్డు తీసుకొచ్చుకుంటుండు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే మనిషి పుట్టేటప్పుడే తను ఏ జాగాలో పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఏ విధానంగా పుట్టాలి అనేటువంటి రికార్డింగ్ మనిషికి మొట్టమొదలే చాలై ఏడ పుట్టాలనో అక్కడ ఊడుతుండు అన్నట్టు. కొంతమంది వ్యవసాయదారులు ఇంట్లో ఊడుతుండ్రు, కొంతమంది ఏమో వ్యాపారులలో ఊడుతుండ్రు, కొంతమంది ఏమో మామూలు జీవితాల్లో ఊడుతుండ్రు, కొంతమంది ఏమో అడక్క తినే వాళ్ళల్లో కూడా ఊడుతుండ్రు. అయితే ఏ మనిషి ఎక్కడ పుట్టాలో అదంతా రికార్డు చేసి పెట్టిండు భగవంతుడు. అయితే అట్లా పుడితే ఒకటి మనకి ఏమి ఇచ్చిండు అంటే మనకు ఒక అవకాశం ఇచ్చిండు. నీవు ఈ జన్మ లోపలనే నువ్వు ఎన్నో రకాల నువ్వు మార్చుకునేటువంటి అవకాశం నువ్వు శ్రద్ధ తీసుకొని నడిస్తే అవన్నీ అటువంటి అవకాశాలు ఇస్తాం అని చెప్పి భగవంతుడు మనకు చెప్పిండు. ఏం చెప్పిండారంటే ఇప్పుడు ఇవాళ నువ్వు చాలా కష్టాల పాలయ్యేటువంటి జీవితం ఉన్నది. అటువంటి జీవితాన్ని కూడా నువ్వు నా శరణ చేసి నా భగవద్గీతలో ప్రార్థన చేసి నువ్వు మంచి జీవితానికి కూడా మారవచ్చు. అది నువ్వు అర్థం చేసుకోకపోతే మాత్రం పాత రికార్డు ప్రకారంగానే మనిషి జీవితం ఖచ్చితంగా నడిచి తీరుతుంది. ఇది నువ్వు అర్థం చేసుకొని మారటానికి నీకు అవకాశం ఇస్తున్నా అని చెప్పిండు. చూడండి, కొందరు 195 మంది తండ్రి యొక్క లక్షణం ప్రకారంగానే జీవితాన్ని గడపసాగుతున్నాడు. ఎట్లుంటే అట్లా తండ్రి ఏం చేస్తే అది. తండ్రి ఇవాళ వ్యాపారం చేస్తుండా, కొడుకు కూడా వ్యాపారం 90 దాకా చేస్తుండు. మళ్ళా ఏ తండ్రి వ్యవసాయం చేస్తున్నాడా అది కూడా 195 మంది అదే పని చేస్తున్నారు. మరి ఇంకొక 5 ఎందుకు మిక్స్ అవుతున్నారు అని అంటే వాళ్లకు భగవంతుడు ఏం చెప్పిండో అని తెలుసుకునేటువంటి విధానం ఉండి ఆ 4-5 మాత్రం ఇంకో రకంగా మారిపోతున్నారు. 195 మంది ఈ పద్ధతి ప్రకారంగా ఉన్నాడు. తండ్రి వ్యవసాయం చేస్తుండా అదే పని చేస్తుండు, తండ్రి అడుక్కుంటుండా అదే అడుక్కున్నాడు, తండ్రి మరి ఇంకేం చేస్తుండు జాబు చేస్తున్నాడా అదే నమూనా జాబు చేస్తున్నాడు. అయితే ఈ నమూనా చేసడానికి కారణం ఏంటంటే తను పునర్జన్మ లోపల చేసుకున్నటువంటి పుణ్యము పాపము ఈ 2 విధాలు ఆ మనిషికి ఒక కారణం అన్నట్టు. అయితే అందులోకి వెళ్ళి బయట పడాలంటే చాలా ఆలోచించాలి, చాలా విధానం చేయాలి. అటువంటి అప్పుడే ఈ జన్మకి వెళ్ళి మరో జన్మకు మారటానికి అవకాశం ఉంది, మరో జీవితాన్ని మార్చుకుంటానుకుంటే అవకాశం ఉంది. అయితే ఈ నమూనా మార్చుకునే వాళ్ళు 100-4-5 మార్చుకొని వాళ్ళు 95 మంది అదే పద్ధతి ప్రకారంగా ఉంటుంది. ఇది ముఖ్యం. ఇప్పుడు అడుక్కునే వాళ్ళు ఉన్నారు, 195 మంది అదే పని చేస్తున్నారు. ఒక 4-5 మాత్రం ఆ విషయాల నుంచి బయటకు మారిపోతున్నారు. అయితే ఏ పని చేసినా అదే నమూనా జరుగుతుంది, అట్లనే జరుగుతుంది. పేదవాళ్ళు పేదరికం ప్రకారంగానే ఉంటున్నారు, ధనవంతుల ప్రకారంగానే ఉడుతున్నారు, అడుక్కునే వాళ్ళు అట్లే అదే నమూనా ఉడుతున్నారు. ఏ నమూనా చేసేవాళ్ళు ఏ కష్టం చేసినా ఏ విధానం చేసినా అన్నీ ఇదే పద్ధతి ప్రకారంగా జీవితాలు గడుపుతూనే ఉన్నాయి. ఇప్పుడు
షావుకారుల ప్రకారంగానే జీవితాన్ని గడుపుతుండ్రు, పద్మశాలి ప్రకారంగానే గడుపుతుండ్రు, ఏ గౌడ్స్ ప్రకారంగానే జీవితాన్ని గడుపుతుంది. ఇంకొక రకంగా మారటానికి అతనికి ఛాన్స్ దొరుకుతలేదు. చెప్పేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు. మంచి మేధావులు చెప్తున్నారు, చెప్పలేదనటానికి వీల్లేదు. మొత్తం మంది చెప్తున్నారు కానీ దాన్ని మనసును పట్టించుకునేటువంటి అవకాశం కూడా మనకుందనాడే ఆ అవకాశాన్ని మనం నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అట్లా అర్చుకోకపోయినట్టుంటే తన జీవితంలో కూడా ఏ పద్ధతి ప్రకారంగా నడిచిండో అదే పద్ధతి ప్రకారంగా రికార్డ్ అయ్యి ఈ జన్మ నుంచి కూడా నువ్వు మరో జన్మకు కూడా ఇదే రికార్డుకు పాతకాలంలో ఆ జన్మ నుంచి ఏ రికార్డు తీసుకొచ్చుకున్నాడో ఇప్పుడు మళ్ళీ కూడా ఇప్పుడు ఈ జన్మలో నడిచిందంతా మళ్ళీ రికార్డింగ్ మళ్ళీ అదే నమ్మకం తీసుకొని పోతుంది. అయితే దీన్ని మార్చుకోవాలంటే మనిషి చాలా ఆలోచించాలి, ఆ విధానం ప్రకారంగా మార్చుకోవాలనే మనసు కూడా కావాలి. అయితే ఇట్లయితేనే అది మారగలుగుతుంది. భగవంతుడు ఏం చెప్పిండు, నీవు మంచి జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసిన నాడే ఆ జీవితం అనేది మారుతుంది. ఒకవేళ ప్రయత్నం చేయకపోతే నువ్వు పూర్వజన్మలో పాటు నువ్వు ఖరాబ్ చేసినవా మంచి చేసినవా ఆ రికార్డు మొత్తానికి నేయంబడి ఉంటుంది, అది నేను ఇడిచిపెట్టకుండా ఉంటుంది. అయితే చెడ్డ పనులు చేసిన వాళ్ళు చాలా కష్టాల బాధలు పడుతున్నారు, మంచి పనులు చేసిన వాళ్ళు చాలా సుఖంగా జీవిస్తున్నారు. వాళ్ళకి ఏం తేడాలంటే మనిషి అందరికీ ఒకటే రకంగా తలకాయ ఉంది. తలకాయ అందరికి ఒక్కంతే ఉన్నది. పెద్ద రాజులకు గదే తలకాయ ఉంది, పెద్ద మేధావులకు గదే తలకాయ ఉంది, చిన్న పిల్లలకు కూడా గదే తలకాయ ఉంది. ఎవ్వరికైనా ఏ వృత్తి చేసే వాళ్ళకైనా కూడా అదే తలకాయ ఉంది, అదే నమూనా ఉంది. అయితే దీన్ని మార్చుకునే పద్ధతి మార్చుకోవాలని ఏనాడు మనిషి ప్రయత్నం చేస్తాడో ఆనాడే ఈ జీవితం మారుతుంది. లేకపోతే అదే నమూనా జీవితాంతం తాతకంతే తండ్రికంతే ముత్తాతకంతే నువ్వు 100 సంవత్సరాలు దూరం పోయి చూసినా కానీ కూడా మార్చుకునేటువంటి అవకాశం ఇట్లా ఉంటేనే అది మారగలుగుతుంది. లేకపోయినట్టుంటే పుట్టిన నుంచి అంతిమ తీర్పు దాకా పేదరికమే. కొందరికి పుట్టిన నుంచి జీవితాంతం ధనవంతులే, కొందరు నడింకెళ్ళి ఆనందాన్ని అనుభవించిన కొందరు ఉన్నారు. కొందరేమో పుట్టుకతోటి ఆనందాన్ని అనుభవించి మళ్ళీ 50 సంవత్సరాల 40-50 సంవత్సరాల తర్వాత మళ్ళీ కష్టాల పాలైన ఉన్నారు. ఈ 4 రకాల జీవితాలు ఈ నమూనా ప్రపంచంలో కూడా నడుస్తున్నాయి. ఈ 4ను మించిన విషయం ఇంకొకటి వేరే ఎక్కడ లేదు. ఈ 4 పుట్టిన నుంచి చనిపోయేదాకా ఆనందమే, పుట్టిన నుంచి చనిపోయేదాకా కష్టాలే. ఇంకిద్దరికి మొదటి నుంచి సగం దాకానేమో మంచి విధానం, సగం నుంచి ఖరాబ్ విధానం. కొందరికి పుట్టిన నుంచి ఖరాబ్ విధానము, సంతతికి తర్వాత మంచి విధానం. ఇట్లా ఎందుకుంటున్నాయి అని దీని గురించి ఆలోచించి చూస్తే గరీబు వాళ్ళ ఇంట్లల్లో కూడా ధనవంతుడు ఊడుతుండు, మరి ధనవంతుల ఇళ్ళల్లో కూడా గరీబుగా అడుగుడుతున్నాడు. మరి ఇదెట్లా 2 సిక్కులు ఇవి అంటే తను పునర్జన్మలో కూడా బాగా కష్టాల పాలయ్యేది ఉన్నది కాబట్టి గరీబుల ఇంట్లో ఉంటుండు. గరీబులలో ఉండి ఒక 40-30 సంవత్సరాల ఏటల కల్లా తన యొక్క పాత రికార్డుని విడిచిపోయి కొత్తగా మంచిగా ధనవంతుడిగా మళ్ళీ మారుతున్నాడు. పేదరికంలో ఉన్న వాళ్ళ కూడా ధనవంతుడిగా మారుతున్నాడు. అయితే మరి ధనవంతుడిగా ఉండి గరీబుగాడు ఎట్లయితుండే వాళ్ళు ధనవంతుడింటిలో పుట్టే మరి గరీబుగాడు ఎట్లయితుండే అంటే తన పాత రికార్డు ధనవంతుడిగా ఉన్నటువంటి రికార్డు, అందుకొరకనే ఆ ధనవంతుడి ఇంట్లో పుట్టి మళ్ళీ ఏం చెప్తున్నాడు అంటే ఆ రికార్డు పూర్తి కాకముందు మంచిని గిట్ట సంపాదించినట్టుంటేనో ఆ రికార్డు మంచిగానే ఉంటుంది. అట్లా సంపాదించకపోయాడు ఏమవుతుందని అంటే ఆ పునర్జన్మ పుణ్యం ఎంత దూరం దాకున్నో అంత దూరం దాకా రికార్డ్ అయ్యి ఆడికి వెళ్ళి మళ్ళీ కష్టాల పాలు అయిపోతున్నాడు అన్నట్టు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం.
ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే మనం ఆలోచించకపోవడము, తెలుసుకోకపోవడము. మంచి మంచి మహానుభావులు చెప్తున్నారు, మంచి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చెయ్యండి 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 అని ఎంతమంది చెప్పినా కూడా ఎవరి జాగాలలో వాళ్ళే ఉంటున్నారు. గట్టిన చెప్తారు అని అనుకుంటా పోతున్నారు తప్ప భగవద్గీతను ప్రార్థన చేసుడు లేదు, మంచి జీవితాల కొరకు ప్రయత్నం చేసుడు లేదు. చేసిన వాళ్ళు బాగుంటున్నారు, చేయని వాళ్ళు ఏం చేయగలరు? ఏం చేయలేరు. 4 రకాల జీవితాల కంటే ఈ ప్రపంచంలో పట్టి ఇంకెక్కడ లేవు. ఇక 4 రకాల జీవితాలు. గరీబ్ వాళ్ళ ఇంట ధనవంతుడు ఉత్తి ధనవంతుడు కష్టాల పాలై కొంత దూరం పోయిన తర్వాత ధనవంతుడవుతుంది. మళ్ళీ కొందరేమో ధనవంతుడి ఇళ్ళలో పుట్టి కూడా మళ్ళీ పేదరికాన్ని అనుభవిస్తున్నాడు. ఈ 4 రకాల పుట్టిన నుంచి జీవితాంతం అంతే, పుట్టిన నుంచి జీవితాంతం ఇంతే. మరి ఎందుకు ఇట్లా ఉండు అని అంటే తెలుసుకోకపోవడానికే కారణం, ప్రయత్నం చేయకపోవడం కారణం, తెలుసుకోకపోవడానికి కారణం. ఇదే విషయము ఈ నమూనా జరుగుతుంది ఈ ప్రపంచంలో. నాకు తెలిసిందల్లా ముచ్చట కాదు, భగవద్గీతలో ఇప్పుడు ఈ రికార్డింగ్ మొత్తం ఉన్నది. అది నేను ఇప్పుడు 24 సంవత్సరాలు నడపబట్టి భగవద్గీత ఇదే స్టోరీ మొత్తం కంప్లీట్గా. ఎంత మంచి గుణాన్ని మనం అభివృద్ధి చేసుకుంటే అంత మంచి జీవితానికి ప్రారంభమవుతుంది. ఎంత మనం అభివృద్ధి చేయకపోతే అంత చెడు జీవితంగా తయారైతుంది. ఇది మనం తెలుసుకొని మనం ప్రయత్నం చేసినాడు మన జీవితము ఖచ్చితంగా మారి తీరుతుంది. ఖచ్చితంగా మనిషిని పూర్తిగా నేను మారుస్తా, నా దగ్గరికి అత్తే చాలు భగవద్గీతను ప్రార్థన చేస్తే అతని జీవితాన్ని పూర్తిగా కంప్లీట్గా నేను మార్చుకుంటా అని భగవంతుడు భగవద్గీతలో కంప్లీట్ చెప్పిండు. అయితే నీ ప్రయత్నమే లెక్క, నాది అవసరం లేదు. నా దిక్కు ఒక్క అడిగితే నీ దిక్కు నేను 10 అడుగులు ఎత్తాను చెప్పిండు భగవంతుడు. అందుకొరకని నేను నా జీవితం చాలా కష్టాల పాలైన జీవితానికి భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. నేను ఈ ప్రయత్నం చేసేందుకు భగవద్గీత ముట్టిన తర్వాత నా జీవితం మారిపోయింది మొత్తానికి కంప్లీట్గా. అందుకొరకని నాకు బాగా నమ్మకం దాని మీద. ఆ నమ్మకంతో ఇట్లా ప్రపంచంలో కూడా ప్రతి మనిషి కూడా ఇట్లా మారి మంచి బాగుపడాలని చెప్పి మన కోరిక. ఇంకా మన ఊరు కాదు, మన జిల్లా కాదు, మన రాష్ట్రం కాదు, భూమండలమే మారాలనేటువంటి కోరిక ప్రకారంగా నా మనసు కళ్ళడిస్తుంది. ఎంతమందిని చూసి ఎంత బాధపడుతుందంటే మస్తు బాధ అవుతుంది. ఈ విషయాలు తెలుసుకొని నడిచినట్టుంటేనే మనిషి జీవితం బాగుపడుతుంది. పుణ్యం పాపం లేవు అనటానికి వీలు లేదు. ఖచ్చితంగా వీటిని ఒక 5 సంవత్సరాలు నేను ఖచ్చితంగా పుణ్యం పాపాలు ఉన్నాయా లేవా అని చెకప్ చేసిన ఖచ్చితంగా పుణ్యం ఉంది, పాపం ఉంది. నోటి నుంచి ఎన్ని చెడు మాటలు మాట్లాడితే అంత భయంకరమైన రికార్డ్ అవుతుంది, ఎన్ని మంచి మాటలు మాట్లాడితే అంత మంచి రికార్డ్ అవుతుంది. ఇది తెలుసుకొని మనం మంచి జీవితానికి మంచి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మారి తీరుతుంది. అన్ని చెడ్డ మాటలన్నీ మొత్తానికి విడిచిపెట్టాలి. మన శరీరం లోపల ఉన్నటువంటి చెడు గుణాలను పూర్తిగా మనం వదిలేసినాం అనుకో, అప్పుడు మంచి గుణాలు చాలా అయింది. లేకపోతే అవి గొన్నన్ని ఇవి గొన్నన్ని కలుపుకుంటూ పోయినాం అనుకో, జీవితం మారుడు ఉండదు. పాడు సగం మంచి సగం, పాడు సగం మంచి సగం, ఇట్లా కలుపుకుంటూ పోతే జీవితాంతం మళ్ళా ఎప్పటి సిప్ప ఎనుగులున్నాయి. ఇక మంచి కొన్ని చెడ్డయి కొన్ని, మంచి కొన్ని చెడ్డయి కొన్ని, ఈ నమూనా చేసుకుంటూ పోతే జీవితము 100 సంవత్సరాలు బతికినా కానీ కూడా జీవితం మారే అవకాశం లేదు. ఇది భగవంతుడు మనకు చెప్పాడు. ఏం చెప్పిండు? నిన్ను నా దిక్కు ఆ ప్రయత్నం చెయ్యి, చేసి తీరు, నీ కష్టాలన్నీ నేను తీర్చడానికి రెడీగా ఉన్నా అని చెప్పిండు. నేను ఇది నిజమా అబద్ధమా అని చెప్పి నేను భగవద్గీతను తీసుకొని ప్రార్థన చేస్తే వారం లోపల నాకు మొత్తం రిజల్ట్ చూపించిన తర్వాత ఇప్పటికీ 24 సంవత్సరాల నుంచి కూడా భగవద్గీతను ప్రతిరోజు ప్రార్థన చేసి, ప్రతి మనిషి ప్రార్థన చేయొచ్చు. ముస్లింలు ఖురాన్ ప్రార్థన చేయొచ్చు, బైబిల్ను వీళ్ళు బైబిల్లేమో క్రిస్టియన్ ప్రార్థన చేయొచ్చు. అవి 3 పుస్తకాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇవి 3 ఇట్లే ప్రార్థన చేసినటువంటి వ్యక్తులకు అందరికీ కష్టాలు తీరి మంచి ఆనంద జీవితము వచ్చేటువంటి అవకాశం ఉన్నది.
ఇది